ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా ఉదయముని సాయంత్రముని ఆరాధన యేసు తండ్రికి ఆరాధనా 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 జీవబలియే నీకు ఆరాధనా జీవనదియే నీకు ఆరాధనా పర్వతమా నీకు ఆరాధనా చూచువాడా నీకు ఆరాధనా 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 స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా పరిశుద్ధాత్ముడా నీకు ఆరాధనా ప్రియమైన వాడా నీకు ఆరాధనా పరిశుద్ధాత్ముడా నీకు ఆరాధనా స్నేహితుడా నీకు ఆరాధనా పరలోక తండ్రి నీకు ఆరాధనా మార్గదర్శి నీకు ఆరాధనా పరలోక తండ్రి నీకు ఆరాధనా మార్గదర్శి నీకు ఆరాధనా 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 స్తుతి ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా తండ్రి నాన్న నీకు ఆరాధనా ప్రియమైన వాడ నీకు ఆరాధనా స్వస్థపరచు శక్తి నీకు ఆరాధనా బాధను భరించువాడ ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా ప్రేమ స్వరూపి ఇంతవరదాకా ప్రభా స్తుతుల ద్వారా పాటల ద్వారా మీరు మహిమ పొందినారని మేము నమ్ముచున్నాం. ఈ ఉదయకాల స్తుతి ఆరాధనలో ప్రభా మీరే తోడుగా ఉన్నారని నమ్ముచున్నాం. ఇప్పుడు వాక్యము చదువుతుండగా కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామాన ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశం నందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివు వివేచనయు పుట్టించుటకును కలిగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. నీటి చేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢ వాక్యములను జనులు గ్రహించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు ఆహారములనై ఉండును. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందము. నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగి ఉందము. పాతాళము మనుషులను మృంగివేయనట్లు వారిని జీవముతోనే మృంగివేయదము. సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును. మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము. నీవు మాతో పాలివాడవై ఉండుము, మనకందరికి సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా,
నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవలు యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. కీడు చేటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేటకై వారు త్వరపడుచుందురు. పక్షి చూచుండగా వల వేయుట వ్యర్థము, వారు స్వనాశనమునకే పొంచియుందురు, తమ్మును తామే పట్టుకొనుటకే దాగి ఉందురు. ఆశాపాతకులందరికీ గతి అట్టిదే. దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయును. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పురద్వారముల్లోను పట్టణముల్లోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానం లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతురి, నా చేయి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసిదిరి. నేను గద్దింపగా లోపడకపోతురి. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. దేవుడి మాటలు మన వెనుకలో దీవించునుగాక. ఈ ఉదయకాల సమయాన మరి సామెతల గ్రంథంలో చూస్తే దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే, జ్ఞానము లేని వారులారా అని మరి పిలుస్తున్నాడు. బుద్ధిహీనులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. సామెతలు 1:22 ఎట్లనగా, జ్ఞానం లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశం మీకు తెలిపేదను. ఇది నాన్న, ఈ ఉదయకాల సమయాన దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. జ్ఞానము లేకుండా ఎంతకాలం బాధపడతా ఉంటారు. ఏ పని చేసినా ఆ పనిలో మరి ఫలింపు లేదు, అభివృద్ధి లేదు అని బాధపడే వారి నిమిత్తం మరి జ్ఞానము చదువుతున్నాను కానీ చదువులో జ్ఞానము లేదు అంటే మనం ఏ పని చేసినను ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేము. ఆయనతో మనం అంటుకట్టుకొని జీవిస్తే మన జీవితము ఫలభరితంగా మారుతుందని మరి ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి చెట్టు ఏ విధంగానైతే వేర్లు మరి భూమిలో మరి ఇదిగో మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. మరి కీర్తన గ్రంథంలో మరి ఇదిగో మరి ఏమంటున్నదంటే, మరి ఇదిగో ఆ చెట్టు మరి నీటి యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. అంటే మరి ఎప్పుడైతే మరి మనం దీవారాత్రులు ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు మన జీవితం కూడా ఫలభరితంగా మారుతుంది. మనల్ని మనము ఆయన పాద సన్నిధికి అప్పగించుకున్నప్పుడు మనం కూడా ఫలభరితంగా మన జీవితాలను మార్చుకుంటాం. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేము. జ్ఞానం లేని వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు జ్ఞానాన్ని ఇస్తాను, నేర్చుకోండి అని దేవుడు చెప్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడు. కనుక మనల్ని మనంగా ఆయన చేతులకు మనం అప్పగించుకున్నప్పుడు మనం ఏమైనామో అది ఆయన చిత్తమే. కనుక మన సొంత ఆలోచనతో, మన సొంత తలంపుతో, మన ఇష్టానుసారంగా మనం ఏది సాధించలేము. కానీ ఆయనతో మన జీవితాన్ని మరి అంటుకట్టుకున్నప్పుడు, ఆయనకు మన జీవితాన్ని అప్పచెప్పినప్పుడు దేవుడు మన జీవితాలను దీవిస్తాడు, ఫలభరితంగా మారుస్తారు. మరి థామస్ ఆల్వా ఎడిసన్ గారిని గురించి మనం తెలుసుకుంటే ఆయన కూడా మరి ఆయన జీవితంలో ఎంతో మరి మతిమరుపు గల వ్యక్తిగా మనం విన్నాం. మరి అతని నిమిత్తము, అతని తల్లి అతని నిమిత్తము ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప శాస్త్రవేత్తగా అతని జీవితాన్ని దీవించారు. మరి మన జీవితంలో కూడా మనము మన పిల్లల నిమిత్తం ప్రార్థించినప్పుడు దేవుడు మన పిల్లల్ని దీవిస్తారు. మరి పనికిరాని వారిగా ఉన్న వారి జీవితాలను దేవుడు ప్రయోజకులుగా మారుస్తాడు. ఈ ఉదయకాల సమయాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి మనము మన పిల్లల్ని, మన సమస్యల్ని, మనల్ని ప్రభు చేతికి అప్పచెప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని దీవించి మరి నిరుపయోగంగా, ఎందుకు పనికిరాని వారంగా మరి ఇదిగో మన శూన్యంగా ఉన్న మన జీవితాలను సృష్టిగా మార్చే దేవుడు గనుక మనము ఈ యొక్క ఉదయకాల వేళ దయచేసి మన యొక్క జీవితాలను ప్రభు సన్నిధిలో, ప్రభు పాదాల చెంత
మనం అప్పచెప్పినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి, మరి దేవుడి చేతిలో ఒక రొట్టె ఉన్నప్పుడు ఆ రొట్టెని విరిచి వడ్డించినప్పుడు అది అనేకులకు దీవెనకరంగా మార్చబడ్డది. మరి మన జీవితాలు కూడా మనం ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన మన జీవితాలు విరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడని ఈ చిన్న మాటలు ముగిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని మాతో పాటు ఏకీభవించగలరని మా యొక్క మనవి. ప్రేమ స్వరూపి ఉదయకాల సమయాన మరి మాతో చక్కటి మాటలు మాట్లాడారయ్యా, మీకు వందనాలు. సామెతల గ్రంథము తండ్రి 1వ అధ్యాయము మరి 21 వచనం 22 వచనము ద్వారా మీరు మాట్లాడారు ప్రభా. జ్ఞానము లేని వారులారా, ఎంతకాలము మీరు జ్ఞానం లేని వారుగా ఉంటారని, మరి మా జీవితాలను మేము మీకు అప్పచెప్పుకోవాలని, మేము మీతో ఉంటే మమ్మగా మీకు అప్పచెప్పుకుంటే మా జీవితాలను మీరు విరిచి ఆశీర్వదిస్తారని, ఫలభరితంగా మారుస్తారని ఈ ఉదయకాల సమయాన మీరు మాతో మాట్లాడిన మాటలకి వందనాలు చెల్లిస్తూ, మీరే మమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి మా జీవితాలను ఫలభరితంగా మార్చమని యేసుక్రీస్తు నామాన ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.